శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం దుర్గా. నమస్తే అండి. అంబటి రాంబాబు గారి కామెంట్స్ రోజు రోజుకి సుత్తిమించుతున్నాయేమో అనిపిస్తుందండి. అంతకుముందు నాకు రెడ్ బుక్కి నా కుక్క కూడా భయపడదు, ఈ ఓకే ఇంతవరకు. ఇప్పుడు ఒకటి వినిపిస్తాను. నేను మాట్లాడినది నేను వినిపిస్తానండి. ఒకసారి ఆయన మాటలు చూడండి. ఇవి విన్నారు కదా మేడం. ఇది ఇంక వీళ్ళు మినిస్టర్సా లేకపోతే ఎక్స్ మినిస్టర్స్గా చేసిన వాళ్ళు, లేకపోతే పైగా ఆయన అడ్వకేట్గా ఉన్నారు. ఈ పదాలు అనేవి ఎక్కడకు ఎంత ఆవేశం వచ్చినా ఎలా అక్కడ ఆల్మోస్ట్ ఆ జనాలు ఉన్నారు చుట్టూ సరౌండింగ్స్ మొత్తం, ఏది మాట్లాడాలి. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఆయన వేసిన పదాలకి మరి అంటే ఇంకా రోడ్డు సైడ్ ఉన్న వ్యక్తులకి వీళ్ళకి ఏంటి తేడా? ఏమి లేదండి, ఇంకా వాళ్ళే కొంచెం మర్యాదగా ఉంటారు. అయితే ఇక్కడ ఆయన అన్నట్టే నా ఇంట్లో కుక్క కూడా భయపడదు రెడ్ బుక్ అన్నారు. మరి ఇప్పుడు కూటమికి ఒక రకంగా సవాల్ లాగానే మరి ఇలానే వదిలేస్తారా? ఇంకా నెక్స్ట్ ఇంకొక పదాలు వేరే ఇంక ఇదే లాస్ట్లేండి, ఈ పదంకి మించింది ఏముంటుంది, ఆ పదాలు వేశారు. మరి ఇంకా ఇప్పుడు కూడా చూస్తూ కూటమి అంతే ఉంటుందా? యాక్చువల్గా అక్కడ ఉండే పోలీస్ ఆఫీసర్ ఆ పదం వాడినందుకు ఆయన కొట్టినా తప్పు ఉండేది కాదు నా ఉద్దేశం. అయితే మీరు లోపలికి వెళ్ళండి అని ఇంకా మర్యాద ఇచ్చారు. యాక్చువల్గా మర్యాద ఇవ్వక్కల. ఫస్ట్ ఆ పోలీస్ ఆఫీసర్ రియాక్ట్ అయ్యుండుంటే ఇవాళ మనందరం కూడా హెడ్స్ ఆఫ్ చెప్పుండేవాళ్ళు. ఓకే. ఎందుకంటే పబ్లిక్లో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చనిపోయిన తల్లి గురించి మాట్లాడాడు చూడండి. ఇంకా ఇంతకంటా కుసంస్కారం. ఆయన మీరు ఇందాక అన్నారు రోడ్డు పక్కన ఉండేవాళ్ళు పాపం, వాళ్ళతోటి కూడా మీరు పోల్చలేరు, గజ్జి కుక్కలతో కూడా మీరు పోల్చలేరు. ఎందుకంటే చాలా బాధగా ఉందండి. ఇవాళ మీరు చూశారు గతంలో ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి భార్యను అన్నారో, ఇవాళ 11కి పరిమితం అయినా కూడా ఇంకా వీళ్ళకి బుద్ధి రాలేదు, ఇంకా రెచ్చిపోతున్నారంటే. ఇప్పుడు ఆయన గుంటూరు దగ్గర గోరంట్లు ఏదో వెళ్తున్నాడు. ఆయన మహాపాపం నిజం అనే ఫ్లెక్సీలు ఏవైతే పెట్టారో ఆ ఫ్లెక్సీలు చింపడానికి ప్లస్ వీళ్ళు పాప సంప్రోక్షణ పాప పరిహారం ఏదో వీళ్ళు చేస్తున్నట్టు వైసీపీ వాళ్ళు. అసలు ఒకటండి, పాప ప్రక్షాళన లేకపోతే ఏదో చేస్తున్నారు కదా, వీళ్ళకి అవసరం ఉంది? పాపం చేయనప్పుడు వీళ్ళకి అవసరం? అదే కదా నా చిన్న పాయింట్. అసలు వీళ్ళు లాజిక్ మిస్ అయ్యారు, వెళ్తున్నారో అర్థం కావట్లేదు. లాజిక్ మిస్ అయ్యారు. ఇప్పుడు దిగజారడంలో కూడా రోడ్డు మీదకి వచ్చాడు ఆయన, రోడ్డు మీద మాట్లాడాడు. ఇప్పుడు మీరు అన్నట్టుగా నిన్నను కరుణాకర్ రెడ్డి అండి ఆయుష్ హోమం ఏదో హోమం చేసుకుంటూ బయట చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ ఫోటో రాక్షసుల్లాగా చిత్రీకరించడం ఏంటి? అసలు ఒక క్రిస్టియన్వి నీ కూతుర్ని ఎవరికి ఇచ్చావు? వాస్తవానికండి ఈ 5 సంవత్సరాలు నెయ్యి అది అపచారం ఏదైతే ఉందో దానితో పాటుగా ఇది డబల్ హిందువుల్ని ఇంకా రెచ్చగొట్టడం, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడమే. కరెక్ట్. సిగ్గుంటే తేల్చుకోవాలి మనం. నన్ను కూడా అనుకుంటున్నా ఇక్కడ సిగ్గు అనేది మనందరికీ ఉండాలి. బికాజ్ హిందువులుగా ప్రతి వాళ్ళకి ఉండాలి. ఒకవేళ నాన్ హిందూ అయినా కూడా ఒక ముఖ్యమంత్రి తల్లిని తిట్టినప్పుడు ఎవడైనా కూడా స్పందించాలి. తల్లి ఎవరికైనా తల్లి. అసలు ఏంటండి అది? అంటే ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? ఇవాళ సాక్షివాడు ఏమిచ్చాడో చూసారా? అంబటి రాంబాబునిట తెలుగుదేశం శ్రేణులు కార్యకర్తలు రాళ్లతోటి కర్రలతోటి అడ్డుకున్నారట. వాడు మాట్లాడిన మాటకి అసలు కర్రలు పెట్టి కొట్టక తప్పులేదండి నేను ఈ మాట అన్నందుకు. ఆడవాళ్ళు నన్ను ఎవడైనా సరే మనం అని తీరాలి. అసలు మీకు సంస్కారం లేదా? మీ జగన్మోహన్ రెడ్డి ఇదా నేర్పించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా బుద్ధి రాకపోతే ఎట్లాగండి? ఇప్పుడు వాళ్ళు వెంటనే పార్టీని సస్పెండ్ చేయాలి కదా. నిన్నను మీరు చూశారు జనసేన ఎమ్మెల్యే గురించి వీళ్ళందరూ మాట్లాడారు కదా, అతను ఏదో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని. మరి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళని ఏమనాలి? మరి మీరు ఎందుకు స్పందించడం లేదు? అసలు ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇక్కడ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? సరే మీరు అసలు కల్తీ నెయ్యే లేదబ్బా, మీరు కల్తీ చెయ్యలేదు, జంతువుల కొవ్వు లేదని చెప్పారు, వేప నూనె లేదని చెప్పారు. అసలు మీరు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ పూర్తిగా చదివారా? అసలు ఆ ల్యాబ్ అనేది ఎక్కడైనా అది ఆథెంటిక్గా ఉందా? అంటే అందులో పూర్తిగా టెక్నికల్గా అది అన్నీ ఉన్నది కాదుట. అంటే దే కెనాట్ ఏమనాలి, వాళ్ళు పరీక్షలు పూర్తిగా చేసి నిజం నిర్ధారించలేరట. చిన్న ల్యాబ్ అది. అలాంటి చోట్ల ఇచ్చిన దాన్ని సిట్ వాళ్ళు ఎలా అంగీకరించారు? దీన్ని వీళ్ళు ప్రామాణికంగా తీసుకుని వీళ్ళందరూ జంతువుల కొవ్వు లేదన్నారు, వేప నూనె లేదన్నారు అంటున్నారు తప్ప
లడ్డు కల్తీ జరగలేదు, నెయ్యి కల్తీ జరగలేదని ఎవడు చెప్పట్లా వైసీపీ వాడు. మీరు అన్నట్టుగా అసలు వాళ్ళు స్పందించాల్సిన పని లేదు, వాళ్ళు తప్పు చేయకపోతే. ఇవాళ పాప ప్రక్షాళనో పాప పరిహారమో మీరు ఎందుకు చేస్తున్నారు? కాదండి, ఇప్పుడు ఇంకొక పాయింట్, సారీ, ఇక్కడ ఒక్క పాయింట్. మీరు పాప పరిహారానికి వెళ్తూ వెంకటేశ్వర స్వామికి సంబంధించి మీరు బూతులు మాట్లాడారు. ఇవాళ ఒక మహిళను, చనిపోయిన మహిళను బూతులు మాట్లాడారు. అది అది ఇంతకంటా పాపం ఇంకోటి ఉంటుందా? ఇంకోటి కూడా అనుకోవచ్చుగా, పాప పరిహారం అంటే చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారేమో. చేసుకున్న పోదండి, పోదు, అది చెప్తున్నా. అంటే ఉండొచ్చు, అంటే మనసులో వాళ్ళకి భయం ఉంది, ఆ భయంతో చేసుకుంటున్నారు. 20 కోట్ల లడ్డూలు పంచారు వాళ్ళు, అందుకని ఆ భయం ఉంది వాళ్ళకి. మనం ప్రసాదాన్ని ఎందుకంటే ఈ ప్రసాదాన్ని తినడానికి క్రిస్టియన్స్ భయపడతారు, అందుకే ఆ భయం కోసం వాళ్ళు ఇవాళ మీరు అన్నట్టుగా పాప ప్రక్షాళన చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇంకొక, మరి మనం నవ్వాలా ఎడవాలో తెలియట్లేదు. క్రిస్టియన్స్ అయితే పాప ప్రక్షాళన చేసుకోవాలి, హిందువులు ఎందుకు పాప ప్రక్షాళన చేసుకుంటున్నారో మనకు అర్థం కాలేదు. మరి ఆ కల్తీ లడ్డు తిన్నాం కాబట్టి మనకేం కాకూడదని చేసుకుంటున్నారా వైసీపీ వాళ్ళు? మనం అంటున్నది కానీ ఇది చాలా గట్టి ఎఫెక్ట్ అండి వైసీపీకి, చాలానండి, చాలా. ఎందుకంటే ఫ్లెక్సీలు పెట్టినందుకు దీని ఇక్కడ లిక్కర్ కల్తీ అంతగా తీసుకోరు. అయ్యో కొన్ని లక్షల కోట్లు అయినా అప్పటికి కూడా ఓహో ఇంత చేశారా, నెక్స్ట్ ఎలక్షన్ లో చూసుకుందాం అనుకుంటారు. లేకపోతే మైన్స్ కావచ్చు, రోడ్డు కాంట్రాక్ట్ కావచ్చు, ఇసుక కావచ్చు, ఇవన్నీ కూడా అంటే అంత సెంటిమెంటల్ గా లేకపోతే ఇంకోటి. కానీ ఇక్కడ వచ్చేసరికల్లా ఇది ఒక మహాపాపం కింద లెక్క. దీన్ని చాలా సీరియస్ గా అందుకని వాళ్ళు అన్ని పోస్టులు వైరల్ చేసుకుంటున్నారు, అందుకే భయపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, అందుకే భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీకు అది ప్రతి గుడి దగ్గర ప్రతి కార్నర్ లో పెట్టేసరికి ప్రజలు కనెక్ట్ అవుతున్నారు. దీని ఇంపాక్ట్ చాలా ఉందండి, ఉంటుంది కూడా. ఈ 11 కూడా రావు, అందుకని వాళ్ళు దాన్ని ఎలాగా తిప్పికొట్టాలో తెలియక ఇప్పుడు పూజలు చేసుకోవటానికి, అంటే వాళ్ళ పాపాన్ని వాళ్ళు కడుక్కోవటానికి పాప పరిహారమో పాప ప్రక్షాళనో చేసుకుంటున్నారు. అయితే చేసుకునే ముందు నువ్వు ఇలా దౌర్భాగ్యంగా మాట్లాడితే నీకు ఇంకా ఎక్కువ చుట్టుకుంటుంది కదా అంబటి రాంబాబు. నీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? మీకు సంస్కారం లేదని అందరికీ తెలుసు, కానీ నడి రోడ్డు మీద నీ సంస్కారంతో పాటు నీ వైసీపీ సంస్కారాన్ని, నీ జగన్మోహన్ రెడ్డి సంస్కారాన్ని మళ్ళీ రోడ్డును పడేసావు. అది ఆలోచించుకోవట్లేదు ఆయన. కాబట్టి ప్రజలు ఇది గమనించండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒకటే చెప్తున్నామండి, తల్లిని చెల్లిని తిట్టేవాడు, భార్యను తిట్టేవాడు, ఇలాంటి వైసీపీ వాళ్ళని మీరు మళ్ళా కావాలనుకుంటారా? జగన్మోహన్ రెడ్డి అందుకే ధైర్యం చేసి పాదయాత్రకి రాలేకపోతున్నాడు, ఇంకా ఏడాది తర్వాత అంటున్నాడు. అప్పుడు కూడా మీరు రానివ్వకండి, ఈలోగా ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయటకు వచ్చి ప్రతి ఒక్కడు జైలుకి వెళ్ళాలి. ముఖ్యంగా ఇవాళ అసలు అంబటి రాంబాబుని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలండి, కేసు పెట్టి. ఈ విషయంలో మాత్రం క్షమించకూడదు. ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక ముఖ్యమంత్రికి మనం ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికైనా మనం ఒక ముఖ్యమంత్రిగా ఉంటే మర్యాద ఇచ్చాం మనం. ఒక ముఖ్యమంత్రిగా పదవికి మీరు ఇవ్వాలి. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 75 ఏళ్ల మనిషిని, ఒక తండ్రి స్థాయిలో ఉండే వ్యక్తిని మీరు ఆ రకంగా మాట్లాడటం, ఆ రకంగా వాళ్ళ తల్లిని, చనిపోయిన తల్లిని మాట్లాడే హక్కు మీకు ఎవడిచ్చాడు? అంటే మీకు ఇంత సంస్కారం లేకుండా మీరు పెరిగారా, లేదా మీ పార్టీ మిమ్మల్ని ఇలా పెంచి పోషించిందా? దీనికి సమాధానం కావాలండి. ముఖ్యంగా ఇవాళ మహిళా సంఘాలు ఎక్కడికి వెళ్తాయో చూడాలి. వైసీపీలో ఉండే మహిళలు వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడాలి. నిన్న విడుదల రజనీని కూడా అడ్డుకున్నారు. ఇలా పనికిమాలినవన్నీ సాక్షిలో రాశాడు తప్ప ఆయన మాట్లాడిన వీడియోని వాళ్ళ సాక్షిలో దమ్ముంటే వేసుకోమనండి. చంద్రబాబు నాయుడు గారి తల్లిని తిట్టిన వీడియో ఏదైతే ఉందో, అంబటి రాంబాబు మాట్లాడింది, వాళ్ళకి దమ్ముంటే వేసుకోమనండి. బహిరంగ క్షమాపణ చెప్పించండి. క్షమాపణ చెప్పినా కూడా అంబటి రాంబాబు మీద కేసు పెట్టాలి. ఆయన రాజకీయంగా ఆయన భవిష్యత్తుని సమాధి చేయాలని మనం కోరుతున్నాం.